హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణలో టీజీఎస్పీడీసీఎల్లో త్వరలో 1000 పోస్టుల భర్తీ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే మన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అయినటువంటి ఎస్పీడీసీఎల్లో త్వరలో 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయనుంది ప్రభుత్వం. అయితే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చిక్కులు తొలగిపోయాక ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు సమాచారం అందింది. అయితే 600 జూనియర్ లైన్ మ్యాన్, ఆ యొక్క జేఎల్ఎం, 300 సబ్ ఇంజనీరింగ్, 100 అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది అన్నట్లు ప్రభుత్వం. అయితే ఈ యొక్క 2025 మరియు 2026 సంవత్సరానికి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఎస్పీడీసీఎల్ అయితే పేర్కొంది. అయితే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అయినటువంటి టీజీఈఆర్సీకి శుక్రవారం పంపిణీ వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, వీలింగ్ లారీ టారిఫ్కి సంబంధించినటువంటి వార్షిక ఆదాయ అవసరాల ఏఆర్ఆర్ పిటిషన్ను దాఖలు అయితే చేయడం జరిగింది అన్నట్లు. అయితే ఈ పిటిషన్లో కొత్త నియామకాల ప్రస్తావన అయితే చేర్చింది అన్నట్టు. సో మనకు 1000 పోస్టుల భర్తీ అయితే రాబోతుంది ఇక్కడ టీజీఎస్పీడీసీఎల్లో. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 8 శాఖల పోస్టులకు పరీక్షల తేదీలు కూడా ఖరారు అంటూ రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి 8 విభాగాల పోస్టులకు పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది అన్నట్లు. అయితే ఈ యొక్క 8 విభాగాల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కామన్గా ఉండే జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ ఈ యొక్క పేపర్ను ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనుందన్నట్లు. అయితే మరి సబ్జెక్టు పేపర్ పరీక్షలను వివిధ తేదీల్లో నిర్వహించనుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ఏపీపీఎస్పీ కార్యదర్శి అయిన నరసింహమూర్తి శుక్రవారం నాడు ప్రకటనలో విడుదల చేశారు. అయితే మొదటి సెషన్ ఎఫ్ఎన్లో నిర్వహించే పరీక్షను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉంటుంది. రెండో సెక్షన్ వచ్చేసి మనం చూసుకుంటే ఎన్లో నిర్వహించే పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు అయితే నిర్వహిస్తారు. రాష్ట్రంలో విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రమే ఈ పరీక్ష కేంద్రాలు ఉంటాయని కూడా తెలిపారు. అయితే మరి పోస్ట్ పేరేంటిది, ఆ సబ్జెక్టు పేరేమిటి, జరగబోయే పరీక్షలు ఒకసారి తెలుసుకుందాం. మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఈ యొక్క పోస్ట్ పేరు అనమాట. ఇందులో వచ్చేసి పేపర్ 2 ఏప్రిల్ 28 ఏఎన్ గాను, పేపర్ 3 వచ్చేసి మనకు ఏప్రిల్ 29 ఎఫ్ఎన్ గాను ఉంటుంది. నెక్స్ట్ వైద్య ఆరోగ్య లైబ్రరీన్ ఈ యొక్క పోస్టు, ఇందులో పేపర్ 2 ఏప్రిల్ 27న ఎఫ్ఎన్లో ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్, ఇది మనకు ఏప్రిల్ 30న పేపర్ 2 ఎఫ్ఎన్ మరియు పేపర్ 3 ఏఎన్ గాను ఉంటుంది అన్నట్లు. నెక్స్ట్ 4వది అసిస్టెంట్ డైరెక్టర్ వికలాంగ వయోవృద్ధుల ట్రాన్స్జెండర్స్ వచ్చేసి పేపర్ 2 ఉంటుంది ఏప్రిల్ 27న ఏఎన్ గాను. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ అసిస్టెంట్ కెమిస్ట్రీ గాను పేపర్ 2 ఉంటుంది ఏప్రిల్ 28 ఏఎన్ గాను. అలాగే పేపర్ 3 కూడా ఉంటుంది ఏప్రిల్ 29 ఎఫ్ఎన్ గాను. నెక్స్ట్ మనకు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రిసిటీ ఇన్స్పెక్టర్ సర్వీస్ వచ్చేసి మనకు పేపర్ 2 గాను ఉంటుంది ఏప్రిల్ 28న ఏఎన్ గాను ఉంటుంది అన్నట్టు పేపర్. నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్ వచ్చేసి పేపర్ 2 ఉంటుంది ఎప్పుడు ఏప్రిల్ 29 ఏఎన్ గాను ఉంటుంది పేపర్. నెక్స్ట్ లాస్ట్ 8వది అనమాట, ఇది ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా, ఇది ఎప్పుడు పరీక్ష అంటే మనకు ఏప్రిల్ 30వ తారీఖున పేపర్ 2 ఎఫ్ఎన్ గాను, పేపర్ 3 ఏఎన్ గాను ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పిహెచ్డి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ రావడం అయితే జరిగింది. అయితే మరి పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఉంటారు కదా, పిహెచ్డికి మళ్ళీ చేయాలనుకుంటారు కదా, వారి యొక్క ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం శనివారం నాడు ఒక ప్రకటనలో అయితే పేర్కొందన్నట్లు. అయితే ఆన్లైన్లో ఈ నెల 24 నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రవేశాల విభాగం సంచాలకుడు అయినటువంటి ప్రొఫెసర్ పాండురంగారెడ్డి అయితే తెలిపారన్నట్లు. అయితే ఇది ఫిబ్రవరి 23 వరకు గడువు ఉందని, అపరాధ రుసుంతో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తు కూడా చేసుకోవచ్చని పేర్కొన్నానంటూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్లో ఉంటాయి. ఒకసారి ఎవరైనా చేయాలనుకునే వారు పిహెచ్డి ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పిఎస్సీల జాతీయ సదస్సు హైదరాబాద్లో అంటూ రావడం అయితే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంస్కరణల పారదర్శక నిర్వహణ లక్ష్యంగా అయితే కీలక సదస్సుకు అయితే మన హైదరాబాద్ వేదిక అయితే కానుందన్నట్లు. అయితే మరి దేశంలోని అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి కదా, చైర్పర్సన్లు జాతీయ సదస్సు ఈ 2025ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించనుందన్నట్లు. అయితే మరి బెంగళూరులో శనివారం జరిగినటువంటి ఈ యొక్క జాతీయ సదస్సు ఈ మేరకు టీజీపీఎస్కి బాధ్యతలను అయితే అప్పగించడం జరిగింది. అయితే దీని టీజీపీఎస్ చైర్మన్ ఎవరు, బుర్ర వెంకటేశం కదా, అయితే తెలిపాడన్నమాట ఇట్లా మాకు బాధ్యతలు అప్పగించారని. అది ఈ యొక్క టీజీపీఎస్ ఏర్పాటైన 10 ఏళ్లలో వ్యవధిలో రెండోసారి జాతీయ సదస్సు నిర్వహణ బాధ్యతలు లభించాయన్నట్టు. ఇది రెండోసారి మనకు 10 ఏళ్లలో.
2016లో కూడా ఒకసారి లభించిందనమాట. సో ఈ సదస్సులో నిర్వహించిందనమాట. ఇప్పుడు మళ్ళీ 2025లో డిసెంబర్లో మన హైదరాబాద్లో నిర్వహించబోతుంది ఈ సదస్సు, రెండోసారి దక్కడం. ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్లు అయినటువంటి జాతీయ సదస్సు ఎప్పుడు శనివారం బెంగళూరులో హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్లో అయితే జరగడం జరిగింది. అక్కడ మనకి బాధ్యతను అప్పగించారు. అయితే ఈ సదస్సును ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, అలాగే గవర్నర్ దావర్ చంద్ గెహ్లోట్, అలాగే కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధరామయ్య, యూపీఎస్సీ చైర్పర్సన్ అయినటువంటి ప్రీతి సుడాన్ కూడా ప్రారంభించారు. అయితే ఈ యొక్క పిఎస్సీలు మరింతగా సమర్థంగా పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, సవాళ్లపై చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ సందర్భంగా 2025 సదస్సును ఎక్కడ హైదరాబాద్లో నిర్వహించాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ బాధ్యతలు మన తెలంగాణకు అప్పగించడం జరిగింది అన్నట్టు. ఇది ఎవరు తెలిపారు? మనకు బుర్ర వెంకటేశం చెప్పారు, టీజీపీఎస్సీ చైర్మన్. అయితే న్యాయ వివాదాలు, వివిధ సబ్జెక్టుల నిపుణుల అంశంపై రాష్ట్రం సమన్వయకర్తగా వ్యవహరించనుందని కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో మన చేనేతకు ప్రత్యేక ముద్ర అంటూ రావడం అయితే జరిగింది. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట పట్టు చీరలు, అలాగే సిద్దిపేట గొల్లబామ, నల్గొండలోని ఇక్కత్ చీరలు, వరంగల్లోని కార్పెట్లు, కరీంనగర్ దుప్పట్లు, ఇలా తెలంగాణలో తయారయ్యే అటువంటి వస్త్రాలకు ఇకపై ఒక ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు అయితే రానుంది. అయితే ఈ మేరకు తెలంగాణ చేనేత ముద్ర కనిపించే విధంగా ఒక ప్రత్యేక లోగో, హ్యాండ్లూమ్ మార్కును కూడా మన రాష్ట్ర చేనేత యొక్క జౌళి శాఖ అయితే రూపొందించింది అన్నట్లు. అయితే ఆ మార్కును రాష్ట్రంలో తయారు చేసే వస్త్రాలపై ముద్రించేందుకు సన్నద్ధమైంది. అయితే ప్రస్తుతం మన దేశంలో సిల్క్ చీరలను గుర్తించేందుకు సిల్క్ మార్క్, అలాగే చేనేత వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్కులు అయితే ఉన్నాయి కదా. అయితే ప్రత్యేకంగా ముద్రను రూపొందించిన తొలి రాష్ట్రంగా అయితే మన తెలంగాణ నిలవడం జరిగింది. ఈ యొక్క చేనేత వస్త్రాన్ని నేస్తున్న కార్మికుని బొమ్మతో ఈ ముద్రను రూపొందించాలన్నట్లు. అయితే ఈ యొక్క చేనేత కార్మికులకు ఆర్థికంగా ఊతమిచ్చే పథకానికి దీన్ని వినియోగించనుంది. అయితే ప్రత్యేకంగా రూపొందించారు కదా ఈ లోగోను. తాము తయారు చేసే వస్త్రాలకు వాడే కార్మికులకు ఆ వస్త్రాల పరిమాణానికి అనుగుణంగా ఏటా ఎంత 18,000 వరకు ఆర్థిక సాయాన్ని కూడా ఇస్తారట చేనేతకు జౌళి శాఖ అందజేస్తుంది. ఈ మేరకు ప్రతి నెల పట్టులో 8 నుంచి 10 వార్సులతో 42 మీటర్ల పొడవు, కాటన్లో అయితే 15 నుంచి 18 వార్సులతో 42 మీటర్లు, ఉన్నిలో అయితే 44 నుంచి 48 వార్సుల్లో 120 మీటర్ల వస్త్రాన్ని తయారు చేసే వారికి ఈ సాయం అయితే అందజేస్తారన్నట్టు. అందరూ కాదు, ఇలా చేసే వారికే సాయం అందుతుంది. రాష్ట్రంలో చేనేత సంఘాల పరిధిలో మగ్గాలన్నిటిని జియో ట్యాగ్తో అనుసంధానం అయితే చేయడం జరిగింది. వాటన్నిటికీ కూడా తెలంగాణ హ్యాండ్లూమ్ మార్కు లేబుల్లను త్వరలోనే ఆయా జిల్లాల సహాయ సంచాలకులకు సరఫరా కూడా చేస్తారని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క లేబుల్లో ఓ వైపు 9 అంకెల సంఖ్య ఉంటుందని, అలాగే అందులో మొదటి 2 అంకెలు ఉంటాయి కదా, అది జిల్లా మరియు ఏడి కోడ్, తర్వాత 2 అంకెలు సంవత్సరాన్ని, మిగిలిన 5 రన్నింగ్ సీరియల్స్ నెంబర్ను తెలియజేస్తాయంట. అయితే ఈ యొక్క లేబుల్కు మరోవైపు కార్మికుడు ఉత్పత్తి వివరాలు కూడా ఉంటాయి. ఎవరైతే చేశారో అతని వివరాలు ఉంటాయి, సంవత్సరం ఉంటుంది, ఆ యొక్క కోడ్ ఉంటుంది, జిల్లా కోడ్ ఉంటుంది అన్నట్టు ఆ విధంగా రూపొందించారు. తెలంగాణ చేనేతకు ప్రత్యేక మార్కు లేబుల్ ముద్రను వచ్చే నెల నుంచి అమల్లో చేయనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ అయినటువంటి ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య అయితే తెలిపారు. అంటే వచ్చే నెల అంటే ఫిబ్రవరి నుంచి అమలు చేస్తారంట ఈ మార్కును. అయితే కొత్తగా తయారయ్యే వస్త్రాలపై ఇది కనిపిస్తుందని వెల్లడించారు. అంటే పాత వస్త్రాలు మీద వేయరు, ఇప్పుడు కొత్తగా ఏదైతే తయారు చేస్తున్నారో వాటి మీద అయితే ఈ ముద్ర వేయడం జరుగుతుంది. సో మన దేశంలోనే తొలిసారిగా ఎక్కడ చేనేత ముద్ర పత్రిక ముద్ర అంటే మన తెలంగాణను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మెమో ఆధార్లోని పేరు ఒకేలా ఉండాలని రావడం అయితే జరిగింది. రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకైతే ఎస్ఎస్సి మెమో మరియు ఆధార్ కార్డులోని పేరు సరిపోలాలని ఎస్సీ సంక్షేమ శాఖ అయినటువంటి శుక్రవారం నాడు ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది అన్నట్లు. అంటే వేరు ఉంటాయి కదా, ఆధార్ కార్డులో ఒక పేరు, మెమోలో ఒక పేరు, అలా ఉండకూడదు, సేమ్ ఉండాలని చెప్పారు. అయితే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ఈ 2024 మరియు 2025 నుంచి ఉపకార వేతనాలను మంజూరు చేయనున్నాం. అయితే 10వ తరగతి మెమో ప్రకారం ఆధార్లోని పేరు కూడా సేమ్ ఉండాలి రెండిట్లో అని, మెమోలో మాదిరిగానే సవరించుకోవాలని కూడా చెప్పారు. వాళ్ళు తప్పు ఉంటే మాత్రం ప్రాథమిక దరఖాస్తు అనంతరం మీ సేవా కేంద్రాల్లో విద్యార్థులు బయోమెట్రిక్ని ధృవీకరించుకోవాలని, అనంతరం తుది దరఖాస్తు ఈ పాస్ వెబ్సైట్లో పూర్తి చేయాలని కూడా తెలిపారు. కళాశాలల యజమాన్యాలు ఈ దరఖాస్తులు పరిశీలించి జిల్లా అధికారులు డిజిటల్కి ద్వారా ఆన్లైన్లో పంపించాలని సంక్షేమ శాఖ అయితే సూచించడం జరిగింది. అంటే మెమోలో ఆధార్ కార్డులో సేమ్ పేరు ఉండాలి, చేంజ్ ఉండదు. ఒకవేళ మెమోలో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటే మాత్రం సేమ్ సరి చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కు ₹7,002 కోట్ల వాటా అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. కేంద్ర పన్నుల్లో జనవరికి సంబంధించిన
ఈ యొక్క తెలంగాణకు చూసుకుంటే 3,637 కోట్లు రాగా ఆంధ్రప్రదేశ్కు 7,002 కోట్ల పంపిణీ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందన్నట్లు గుర్తుపెట్టుకోండి. తెలంగాణకి ఎంత 3,637, ఆంధ్రప్రదేశ్కి 7,002 కోట్లను గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నెలకు అన్ని రాష్ట్రాలకు కలిపి ఎంత 1,73,030 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది. డిసెంబర్లో ఇచ్చిన 89,086 కోట్లతో పోలిస్తే ఇది 94.22% అధికం అన్నట్లు. రాష్ట్రాలు తమ పరిధిలో మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఖర్చు చేసుకోవడానికి వీలుగా ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఊరు వాడ గలీలు అవి ఉంటే రోడ్లు వేయడం ఈ అభివృద్ధి చేసుకోవడానికి ఇచ్చిందన్నమాట. సో విడుదల చేసింది అన్నట్టు ఎప్పుడు శుక్రవారం నాడు చెప్పింది. అయితే ఇందులో అత్యధికంగా ఎక్కడ ఏ రాష్ట్రానికంటే ఉత్తరప్రదేశ్కి మనకి ఎంత 31,039 కోట్లు ఇవ్వగా బీహార్కి వచ్చేసి 17,403 కోట్లు ఇచ్చింది. మధ్యప్రదేశ్కి వచ్చేసి 13,582 కోట్లు ఇవ్వగా పశ్చిమ బెంగాల్కి 13,017 కోట్లు ఇవ్వడం జరిగింది. రాజస్థాన్కి 10,426 కోట్లు ఇవ్వగా మహారాష్ట్రకు 10,930 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు కలిపి విడుదల చేసిన మొత్తంలో ఈ 6 రాష్ట్రాలకే అధికమన్నట్టు 55.71% లభించడం గమనార్హం. ఎక్కువ ఈ 6 రాష్ట్రాలకే ఇచ్చారు. దక్షిణాదిలో తమిళనాడు చూసుకుంటే 7,057 కోట్లు ఇస్తే ఏపీకి 7,002 కోట్లు ఇవ్వడం జరిగింది. కర్ణాటకకు 6,310 కోట్లు ఇస్తే తెలంగాణకు 3,637 కోట్లు ఇవ్వడం జరిగింది. కేరళకి 3,330 కోట్లు గాను ఇవ్వడం జరిగింది అన్నట్టు. మొత్తం 27,330 కోట్లుగా విడుదల కాగా ఉత్తరాదిలో ఒక ఉత్తరప్రదేశ్కి వీటన్నిటి కలిపి వచ్చిన దానికంటే 13.54% అధిక మొత్తం దక్కడం గమనార్హం. ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్కే ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ వాటాలను అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణకి ఎంత శాతం ఎన్ని కోట్లు అంటే 3,637 గుర్తుపెట్టుకోండి. ఆంధ్రాకి 7,002 కోట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైభవంగా అయోధ్య రామ మందిర తొలి వార్షికోత్సవం అంటూ రావడం అయితే జరిగింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరం తొలి వార్షికోత్సవానికి శనివారం నాడు వైభవంగా అయితే ప్రారంభమైంది. వేల సంఖ్యలో భక్తులు తల్లిరాగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చారు. స్వామివారికి పూజల అభిషేకం నిర్వహించి హారతినివ్వడం ద్వారా వేడుకలు అయితే ఆరంభించారు. ప్రధాన వేడుక ఈ నెల 13 వరకు 3 రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో అలంకరించారు. అలాగే గత ఏడాది బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదా, అప్పుడు పాల్గొనే అవకాశం లభించిన సామాన్య భక్తులకు ఈ ఉత్సవాల్లో అగ్ర ప్రాధాన్యం అయితే ఇస్తున్నారన్నమాట. 110 మంది ప్రముఖులను ఆహ్వానించినట్లు ఆలయ ట్రస్ట్ అయితే వెల్లడించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వెనెజువేలా అధ్యక్షుడిగా మదూరో ప్రమాణం అంటూ రావడం అయితే జరిగింది. వెనెజువేలా అధ్యక్షుడిగా నికోలస్ మదూరో మరోసారి అయితే ప్రమాణం చేశారు. అయితే ఈ సందర్భంగా వేలాదిగా తల్లి వచ్చిన తన మద్దతుదారులను ఉద్దేశించి మదూరో ప్రసంగిస్తూ అమెరికాతో కలిసిన నా శత్రువులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రపంచ యుద్ధంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే వెనెజువేలా శాంతికి సార్వభౌమత్వానికి నా 3వ విడత గెలుపు దోహదం చేస్తుందని స్పష్టం కూడా చేశారు. మరోవైపు తన నియంతృత్వ పాలనకు ఆసరాగా చేసుకొని నిరుడు జరిగిన ఎన్నికల్లో మదూరో అక్రమాలను పాల్పడ్డారని అమెరికాతో పాటు ఇతర దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎండలో 2024 రికార్డు అంటూ రావడం అయితే జరిగింది. చరిత్రలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా ఈ యొక్క 2024 రికార్డులకు ఎక్కినట్లు ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ శుక్రవారం నాడు అయితే వెల్లడించింది. అంతర్జాతీయ వాతావరణాన్ని నమోదు చేయడం 1850లో ప్రారంభమైంది. అప్పటి నుంచి అత్యంత ఎక్కువ వేడి వాతావరణం గత ఏడాది నమోదైనట్లు తెలిపిందన్నట్లు. మనుషుల శీలజ ఇంధనాలు కాల్చడం ప్రారంభించడానికి ముందు పూర్వ పారిశ్రామిక దశ అంటే కాలమైన 1850 నుంచి 1900 సగటున పరిగణనలోకి తీసుకుంటే 2024 వార్షిక ఉష్ణోగ్రత సగటులో 1.60 డిగ్రీలు అంట ఎక్కువగా నమోదైనాయని చెప్పింది. అయితే ఒక క్యాలెండర్ ఏడాది సగటులో పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారని తెలిపింది అన్నట్టు. ఇది 2024 జనవరి నుంచి జూన్ వరకు అన్ని నెలలు గతంలో ఆయా నెలలు నమోదైన ఉష్ణోగ్రత రికార్డులను బ్రేక్ చేశాయని కూడా ఈ సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంతరిక్షంలో సౌర ఆనకట్ట సోలార్ ఎనర్జీ కోసం చైనా భారీ ప్రాజెక్ట్ అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. అంతరిక్ష పునరుత్పాదక ఇంధన రంగంలో చైనా ఓ భారీ ప్రాజెక్ట్ను అయితే చేపట్టబోతుంది. అంటే రాత్రి పగలతో సంబంధం లేకుండా అంతరిక్షంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భావిస్తుందన్నట్లు చైనా. ఇందుకోసం భూమికి ఎంత 32,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి భూస్థిర కక్షలో కిలోమీటర్ పొడవున సౌర పలకలను ఏర్పాటు చేయనుంది చైనా. అయితే తద్వారా ఏమవుతుందంటే నిరంతరం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయనుంది. దాని ద్వారా భూమిపై ఉన్న సరఫరాలు కేవలం సూర్యరశ్మి ఉన్నప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు కదా. అయితే రాత్రి వేళల్లో కూడా మేఘాలు ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి కాదు. అయితే అంతరిక్షంలో నిర్మించే ఈ సౌర విద్యుత్ కేంద్రంలో మాత్రం భూ వాతావరణం రాత్రి పగలతో సంబంధం లేకుండా నిరంతరయుతంగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని శాస్త్ర
శాస్త్రవేత్తలైన లాంగ్ లెహోవో అయితే తెలిపారు. ఈ ప్రాజెక్టును త్రిగోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్ అని పిలుస్తారు. అంటే పగలే కదా సూర్యుడు ఉన్నప్పుడు మనకు విద్యుత్ వస్తుంది, అలాంటి నైట్ టైంలో రాదు కదా, సో నైట్ టైంలో కూడా వచ్చేటట్టు వీళ్ళు ప్రయోగిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రూపాయలు 86కు చేరిన డాలర్ విలువ అంటూ రావడం అయితే జరిగింది. ఇది ఒకసారి చూద్దాం మనం. డాలర్ విలువ 1947 నుంచి 2025 వరకు ఎలా వచ్చినాయో డాలర్లు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రోజు రోజుకైతే బక్క చిక్కపోతుంది అన్నట్లు. అంటే ఆర్బీఐ జోక్యం చేసుకున్న విలువ పతనం ఆగడం లేదు. శుక్రవారం నాడు చరిత్రలోనే తొలిసారిగా 86.4 వద్ద ముగిసింది. ముగింపు ఇంట్రాడేట్ పరంగా ఇదే జీవనకాల కనిష్ట స్థాయి. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి ఇబ్బందులు తప్పవని, వాణిజ్య లోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారి తీయొచ్చని తెలిపారు. విదేశాల్లో చదువు నిమిత్తం తమ పిల్లలను పంపిన కుటుంబాలకు ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతుందని, ఎగుమతులు అధికంగా చేసే ఐటీ, ఔషధ రంగాలకు కూడా మాత్రమే సానుకూలమని చెప్పారు. మరి 1947 నుంచి 2025 మధ్య ఈ యొక్క డాలర్లు ఎలా ఉన్నాయో చూసుకుందాం. 1947లో 3.30గా ఉండగా 1966లో 7.50గా ఉన్నాయి. 1980లో 6.61గా ఉండగా 1990లో 17.1గా ఉన్నది. 2000 సంవత్సరం చూస్తే 44.71గా ఉండగా 2007లో 49.32గా ఉంది. 2010లో 46.2గా ఉండగా 2015లో 66.79గా ఉంది. 2020లో మనకు చూస్తే 74.31గా ఉండగా ఇప్పుడు 2025లో 86.4గా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయినటువంటి డిఆర్డిఓ అభివృద్ధి చేసిన బహుళ పొరల దుస్తులు ఇవన్నట్టు ఇవి. అయితే వీటిని కవచ్ దుస్తుల వ్యవస్థగా కూడా పిలుస్తున్నారు. ఇది -60 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కూడా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా అయితే వీటిని రూపొందించారన్నమాట. తాజాగా అన్ని ప్రయోగ పరీక్షలను కూడా ఇవి విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కీలక తీర్పు. భర్తతో కలిసి ఉండాలన్న ఆదేశాలను ధిక్కరించిన భరణానికి భార్య అర్హులే అంటూ రావడం అయితే జరిగింది. భర్తతో కాపురం చేయాలన్న కోర్టు ఆదేశాలను భార్య ధిక్కరించినప్పటికీ ఆమె భరణాన్ని పొందడానికి అర్హులేనని సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే వెలువరించింది. అయితే కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు సహేతుకమైన కారణాలు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం అయితే పేర్కొంది. ఈ యొక్క జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నాడు కదా, 51వ సీజే అన్నమాట. 50వ సీజే ఎవరున్నారు నాకు, డివై చంద్రచూడ్ కదా, ఈయన 51వ సీజే అనమాట. ఈయన నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ వరకే ఉంటాడు, ఈయన మళ్ళీ వెళ్ళిపోతాడు, ఇంకొక అతను వస్తాడు. అయితే ఇప్పుడు మనకి ఈ దంపతుల హక్కును భర్తకు పునరుద్ధరిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా భార్య అత్తగారింటికి తిరిగి రానందున మనోవర్తిని కోరే హక్కును ఆమె కోల్పోతారని పలు హైకోర్టులు తీర్పునిచ్చిన విషయాన్ని ధర్మాసనం అయితే ప్రస్తావించింది. నేర శిక్షా స్మృతిలో సెక్షన్ 125 క్లాస్ 4 ప్రకారం అటువంటి తీర్పులు సమంజసమేనని తెలిపింది. కలిసి జీవించాలన్న కోర్టు ఆదేశాలను సహేతుకమైన ప్రత్యేకమైన పరిస్థితిలో భార్య తిరస్కరించినప్పటికీ ఆమె మనోవర్తి హక్కుకు నేర శిక్ష స్మృతిలో సెక్షన్ 125 భద్రత కల్పిస్తుందని సిజే ధర్మాసనం తీర్పులో వివరించిందన్నట్టు. జార్ఖండ్కు చెందిన దంపతులకు సంబంధించిన కేసులో ఈ మేరకు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చింది ఎవరు? మన సంజీవ్ ఖన్నా అలాగే సంజయ్ కుమార్ ధర్మాసనం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడో వ్యక్తి మెదడులో న్యూరాలింక్ చిప్ అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. అయితే ఈ యొక్క న్యూరాలింక్ ప్రాజెక్టు కింద మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాలు వేగవంతంగా అయితే జరుగుతున్నాయి. తాజాగా ఇప్పట్లో మరో వ్యక్తికి కూడా ఈ చిప్ని అమర్చినట్లు ఆ సంస్థ CEO అయినటువంటి ఎలాన్ మాస్క్ అయితే ప్రకటించారు. దాంతో మెదడులో ఈ సాధనం కలిగిన వారి సంఖ్య ఎంత 3కి అయితే చేరింది. ఈ 2025లో 20 నుంచి 30 మందిలో వాటిని అమర్చేలా ముందుకు వెళ్తున్నామని చెప్పారన్నట్టు. వెన్ను మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ చిప్పునైతే అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సరికొత్త పర్యాటకం అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. మన నాగార్జున సాగర్, నల్లమల అడవులు, రామప్ప ఆలయ ప్రాంతాల్లో పర్యాటకానికి మరింత పెంచే దిశగా కసరత్తు అయితే మొదలైంది. దేశంలోని వివిధ ప్రాంతాలన్నీ పర్యాటక గమ్యస్థానాలుగా మార్చేందుకు స్వదేశ్ దర్శన్ 2.0ను కేంద్రం అమలు చేస్తుందన్నట్లు. అందులో భాగంగా రాష్ట్రానికి 176.84 కోట్ల వ్యయంతో 4 కొత్త ప్రాజెక్టులను 2 విడతలుగా అయితే కేంద్రం ఇటీవల మంజూరు చేయడం జరిగింది. వాటి పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర పర్యాటక అధికారులతో హైదరాబాద్లో ఇటీవలే సమీక్షించడం జరిగిందనమాట. అయితే నాగార్జున సాగర్లోని బుద్ధవనం ఉంటుంది కదా, దానికోసం 25 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ యొక్క డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్పై DPR అంటే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక అన్నట్లు సమర్పించినట్లు పర్యాటక అధికారులు వివరించగా కేంద్రం ఉంది కదా, త్వరలోనే ఆమోదిస్తుందని కూడా కిషన్ రెడ్డి అయితే హామీ ఇచ్చారు. 141.84 కోట్ల వ్యయంతో కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన రామప్ప, సోమశిల సర్క్యులేట్లకు సమగ్ర అంచనాలు, స్ట్రక్చరల్ డ్రాయింగ్లను త్వరలో రూపొందించాలని కేంద్ర మంత్రి ఆదేశించారన్నట్లు. అయితే ఇది ఫిబ్రవరి 15 నాటికి ఈ 2 సర్క్యూట్ టెండర్లు
పిలవాలని నిర్ణయించారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవులు సోమశీల కేంద్రంగా వెల్నెస్ యొక్క స్పిరిచువల్ రిట్రీట్ కింద అభివృద్ధి చేయనున్నారన్నట్లు. దీనికోసం 68.10 కోట్లు చేపట్టే ఈ ప్రాజెక్టును 2 క్లస్టర్లకు అయితే విభజించారన్నమాట. మొదటి క్లస్టర్ చూస్తే ఈగల్పెంట ఎరైల్లో జోన్, అంటే ఈగల్పెంట విహారయాత్ర ఉంటుంది కదా, దానికోసము. నెక్స్ట్ సోమశీల నుంచి ఈగల్పెంట వరకు క్రూయిజ్ ప్రయాణంతో పాటు ఆయా ప్రాంతాల పర్యాటకులు పలు సౌకర్యాలు కూడా కల్పిస్తారన్నమాట. అలాగే ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం పక్కనే రామప్ప చెరువు, దానికి దగ్గరలో కోటగుళ్ళు ఆలయం, గణపూర్ చెరువు వంటి ప్రత్యేక కట్టడాల ప్రదేశాలు ఉన్నాయి కదా, అటువంటి రామప్ప సుస్థిర పర్యాటక వలయంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 73.74 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే వచ్చే విదేశీయులు కానీ ఇతరులు కానీ పర్యాటకం కోసం మన తెలంగాణలో మొత్తం చుట్టూ తిరిగి ఇంకా అభివృద్ధి చెందాలి మన తెలంగాణ అనే ఉద్దేశంతో దీనికి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. ఈ పనులు కూడా జరుగుతున్నాయి అన్నట్టు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోడీపై మహాకావ్యం అంటూ రావడం జరిగింది. ఒడిశాలోని గజం జిల్లాకు చెందిన సంస్కృత పండితుడు సోమనాథ్ దాస్ ప్రధాని నరేంద్ర మోడీపై ఒక మహాకావ్యాన్ని అయితే రచించారన్నట్టు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు అయితే నిర్వహిస్తున్నారు. అయితే మోడీ జీవన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు ఆయన రచనలు వివరిస్తూ 12 అధ్యాయాలు, అంటే ఎన్ని అధ్యాయాలు? 12 అధ్యాయాలు, 1200 శ్లోకాలతో నరేంద్ర ఆరోహణం పేరిట సంస్కృతంలో ఈ మహాకావ్యాన్ని రాసినట్లు సోమనాథ్ పేర్కొన్నారు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటీవల నరేంద్ర మోడీపై మహాకావ్యం రాసినది ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, పండితుడు సోమనాథ్ దాస్ అన్నమాట ఇతను. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మరి ఇవి ఎన్ని అధ్యాయాలుగా రాశారు అంటే 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు అంటే 1200 శ్లోకాలు అయితే ఉండడం జరిగింది. ఏ భాషలో అంటే దేంట్లో రాసినట్టే సంస్కృతంలో ఈ మహాకావ్యాన్ని రచించారన్నమాట సోమనాథ్, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని రచనకు ప్రతాపద్రియం, కావ్య ప్రకాశం వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాల శైలిని అనుసరించినట్టు తెలిపారు. దీనిని రాయడానికి ఎంత 4 సంవత్సరాలు పట్టిందట. నరేంద్ర మోడీ మహాకావ్యం రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4 సంవత్సరాలు. అయితే ఇటీవల గుజరాత్లోని వేరేవల్లో జరిగిన యువ జనోత్సవంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్టు సోమనాథ్ పేర్కొన్నారు. ఈ కావ్యాన్ని హిందీ, ఆంగ్ల భాషల్లోనూ అనువదించినట్టు కూడా వెల్లడించారు. సంస్కృతం కాదు, హిందీ, ఆంగ్లంలో కూడా అనువదించారంట, గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు మోడీ అంటూ రావడం అయితే జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారు. అయితే ఈ సందర్భంగా ప్యారిస్లో కృత్రిమ మీద అంటే ఏఐ మీద నిర్వహించే సదస్సులో పాల్గొనున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఏఐ మీద నిర్వహించే సదస్సు ఉంది కదా, దాంట్లో పాల్గొంటారన్నట్టు వీళ్ళు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? ఇమాన్యుయల్ కదా, ఇమాన్యుయల్ మేక్రాన్ ఈ విషయాన్ని అయితే వెల్లడించారన్నట్టు. భారత ప్రధాని మోడీ మా దేశానికి అధికారిక పర్యటన నిమిత్తం రాబోతున్నారు. అదే సమయంలో 11-12 తేదీలో నిర్వహించే ఏఐ సదస్సులో కూడా పాల్గొంటారని చెప్పాడు. ఈ వేదికపై అమెరికా, చైనా, భారత్ సహా శక్తివంతమైన దేశాలతో కీలక చర్చలు కూడా జరపనున్నామని మేక్రాన్ అయితే తెలపడం జరిగింది. వచ్చే నెల 11-12లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నాడు మోడీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంగోలియన్లో కొత్త జాతి అంటూ రావడం జరిగింది. ఈ యొక్క పంగోలియన్ జీవికి సంబంధించి ఒక కొత్త జాతిని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అయితే గుర్తించారన్నట్లు. దీనికి ఇండో బర్మీస్ పాంగోలియన్ అని పేరు కూడా పెట్టారు వీళ్ళు. మైనస్ ఇండో బార్మనీగా పేరు కూడా పెట్టారు. అయితే 34 లక్షల ఏళ్ల కిందట చైనీస్ పాంగోలియన్ జాతి నుంచి ఈ జాతి విడిపోయి ఉంటుందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ జంతువుల పరిణామక్రమ వైవిధ్యంపై కొత్త వివరాలను ఇది వెలుగులోకి అయితే తెస్తుందని భావిస్తున్నారు. ZSIకి చెందిన ముఖేష్ ఠాకూర్ నేతృత్వంలోని బృందం అధునాత పరిజ్ఞానంతో ఈ జీవికి సంబంధించినటువంటి మైక్రోకాండ్రియా జీనోమ్లను విశ్లేషించి దీని విభిన్నతలను వెలుగులోకి అయితే తీసుకొచ్చింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నేపాల్, భూటాన్, మయన్మార్లో దీనికి ఉనికి ఉందని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్లో టాప్ 5లో తెలంగాణ అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 5వ స్థానంలో అయితే ఉందని, 980 IGBCలు ప్రాజెక్టులతో దూసుకుపోతుందని ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ వైస్ చైర్మన్ అయినటువంటి వి శేఖర్ రెడ్డి అయితే అన్నారు. అయితే ఈ యొక్క ECBC రూల్స్ తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని కూడా పేర్కొన్నారు. సంస్థ నిర్వహించిన లీడర్షిప్ డైలాగ్లో శనివారం ఆయన మాట్లాడారన్నమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్పై ఈవెంట్లో చర్చించారు. అలాగే పర్యావరణానికి హాని చేయకుండా ఉండే బిల్డింగ్ల నిర్మాణాన్ని ఈ యొక్క IGBC ప్రోత్సహిస్తుందని కూడా తెలిపారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్లో దేశంలోనే టాప్ 5లో మన తెలంగాణ నిలవడం చాలా సంతోషకరమైన వార్త.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇరాన్ రాజధాని మార్పు అంటూ రావడం అయితే జరిగింది. అయితే తమ దేశ రాజధానిని టెహ్రాన్ నుంచి దక్షిణ తీర ప్రాంత నగరమైనటువంటి మాక్రాన్కు మారుస్తున్నట్లు ఇరాన్ అయితే ప్రకటించింది అన్నట్లు. ఈ యొక్క ఆర్థిక పర్యావరణ సమస్యలు, అధిక జనాభా, నీటి కొరత, విద్యుత్ కొరతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి అయినట్టు మొహోజ్జెరానీ అయితే తెలిపారు. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి రాజధానిని మాక్రాన్లో నిర్మించేందుకు గల సాధ్యాలపై అధ్యయనానికి 2-3 ఏళ్ల రెండు మండలాలను నియమించినట్లు కూడా ఆయన తెలిపారు అన్నట్లు. అయితే వివిధ రంగాల నిపుణుల సూచనల సలహాలను ఈ మండలాలను విశ్లేషిస్తాయని కూడా చెప్పారు. అయితే రాజధాని మార్పు వెంటనే జరగదని ఆమె వెల్లడించారు. అయితే రాజధానిని మార్చడానికి భారీ ఆర్థిక వ్యయం, రవాణా సమస్యలు ఏర్పడతాయని విమర్శకులు అయితే తెలిపారు. రాజధాని మారడం చిన్న పేరు కదా, మళ్ళీ అక్కడ అన్ని నిర్మించాలి కదా, సో చాలా ఖర్చు ఉంటుంది, చాలా టైం పడుతుంది కదా, సో అదే అన్నట్టు. కాకపోతే ఇరాన్ రాజధాని అయితే మార్చుకున్నాడు. ఇప్పుడు టెహరాన్ ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి మాక్రాన్కి అయితే మార్చుకున్నట్లు ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వివిధ దేశాల్లో 1950లో మరియు 2023లో ఇవి మహిళల సంతాన రేట్లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మనకు అర్జెంటీనా చూసుకుంటే 1950లో 3.2గా ఉంటే 2023 సంవత్సరంలో 1.5గా ఉందన్నట్లు. బ్రెజిల్ దేశం చూసుకుంటే 1950 సంవత్సరంలో 6.1గా ఉంటే 2023లో 1.6గా ఉంది. 6.1గా ఉంది 1950లో, ఇప్పుడు 2023లో 1.6గా ఉంది, రివర్స్ అన్నమాట. కెనడాలో చూసుకుంటే 3.4గా ఉంది 1950లో, అదే ఇప్పుడు 2023లో 1.3గా ఉంది. చైనా వచ్చేసి 1950లో 5.8గా ఉండగా 2023లో 1.0గా ఉంది. జర్మనీ చూసుకుంటే 1950లో 2.2గా ఉండగా 2023లో 1.4గా అయితే ఉండడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ భారత్ మనం చూసుకుంటే 1950లో 5.7గా ఉన్నది, ప్రస్తుతం 2023లో మనకు ఎంత ఉన్నది, 2023లో 2.0గా అయితే ఉండడం జరిగింది. ఇటలీ చూసుకుంటే 2.5గా ఉంటే 1950లో 2023లో 1.2గా ఉంది. జపాన్లో 1950లో 3.6గా ఉంటే ప్రస్తుతం అంటే 2023లో 1.2గా ఉండడం జరిగింది. అదే దక్షిణ కొరియా చూసుకుంటే మనకు 1950 సంవత్సరంలో 6.1 ఉండగా 2023లో 0.7గా ఉంది. అన్నిటికంటే అత్యధికంగా తగ్గిపోయింది దక్షిణ కొరియా అన్నమాట ఈ సంతాన ఉత్పత్తి. అయితే నెక్స్ట్ టర్కీ చూసుకుంటే 1950లో మనకు 6.5గా ఉండగా 2023లో 1.6గా ఉండడం జరిగింది. యూకేలో 1950 సంవత్సరంలో 2.2గా ఉండగా ప్రస్తుతం 2023లో 1.6గా ఉండడం అయితే జరిగింది. అమెరికా చూసుకుంటే 1950లో 3.1గా ఉండగా 2023లో వచ్చేసి 1.6గా అయితే ఉండడం జరిగింది అన్నమాట. చాలా మార్పులు వచ్చాయి కదా, చాలా చేంజెస్, ఎందుకంటే మన తినే ఫుడ్ గిడ్డు అన్నీ మారుతున్నాయి కదా, సో ఇలానే అవుతుంది అన్నట్లుగా. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే శాటిలైట్ కింగ్ అమెరికా అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. అయితే ప్రపంచంలో ఈ యొక్క 2024 సంవత్సరం ఉంది కదా, ఈ 2024 సంవత్సరం నవంబర్ నాటికి అంతరిక్షంలోకి అత్యధిక శాటిలైట్లు పంపిన దేశంగా ఏ దేశం నిలిచిందంటే మొదటి స్థానంలో అమెరికా అయితే నిలవడం జరిగింది అన్నట్టు. ప్రపంచంలోని టాప్ 10 దేశాలు పంపిన ఉపగ్రహాలని కలిపినా కూడా అమెరికా సాటి రావని, దీన్ని బట్టి అంతరిక్ష పరిశోధనలకు అమెరికా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం తెలుసుకోవచ్చు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఎంత భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తుందో అర్థం కూడా చేసుకోవచ్చు మనం, ఎందుకంటే మొదటి స్థానంలో ఉంది, చాలా ఉపయోగిస్తుంది కదా రాకెట్లు. ప్రపంచ దేశాలు అన్ని కలిపినా కూడా దీని చేతి కిందికి రావు, అంటే అన్ని ప్రయోగించింది అనమాట. ఈ 2024-25 బడ్జెట్లో భారత ప్రభుత్వం అంతరిక్ష విభాగానికి కేటాయించింది కదా 13,043 కోట్లు. అయితే అమెరికా 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంతరిక్ష విభాగానికి కేటాయించింది ఎంతో తెలుసా, 2.33 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది అన్నట్టు. అయితే మరి టాప్ 10 దేశాలు ఏందో చూద్దాము. అంటే ఏ దేశం ఎన్ని శాటిలైట్లు పంపిందో, ఎన్ని ఉపగ్రహాలు పంపిందో తెలుసుకుందాం. మొదటి స్థానంలో మనకు నిలిచిన దేశం ఏంది, అమెరికా. ఎన్ని శాటిలైట్లు పంపింది, 8,530 పంపింది, మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ చూస్తే రష్యా సహా 15 సోవియట్ యూనియన్ దేశాల్లో ఎంత మొత్తం 1,145 మాత్రమే పంపాయి. చైనా చూస్తే 724 రాకెట్లు పంపింది అన్నమాట ఉపగ్రహాలను. యూకే 658 పంపింది. జపాన్ చూస్తే 208 గాను, ఫ్రాన్స్ చూస్తే 105 గాను, భారత్ కూడా 105 పంపింది. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 95 అన్నట్టు. సో అత్యధికంగా ఎక్కువ ప్రపంచంలో ఏ దేశం శాటిలైట్లను అత్యధికంగా పంపింది అంటే అమెరికా అని గుర్తుపెట్టుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.